ఓం నమ శివాయ. శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగము పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వర వ్రతమును గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వర్ణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబరాజులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుళ నారికేళ చందన పనస జంబు వృక్షాదులతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువందు నదీ నదా పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలంలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులికితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంబరములకు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడా అతనిని అభినందించి అంకితలమున గల పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునందు భృంగి మొదలగుగా గల 100 మాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసిరని ప్రశ్నించను. అంతా సదాశివుడు సతీమణి పార్వతిని సందడికి తీసుకుని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలగచేయబడవని నిన్నెట్లా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలి అయ్యుండి యాదాండ ప్రమాణములకు యోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుటనకై తపస్సునర్చుటకై నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభ శార్ధూల గజము గల నాగ గరుడ చకవాక పక్షి సముదాయంతో నానావిధ ఫల పుష్పతరదాలుతలతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు నర్చి, తల్లి, నీవెవరివు, ఎవరి దానివి, ఎచట నుంచి వచ్చితివి, నీ రాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాదుల క్రతువులచే పునీతమై గౌతముని ఆశ్రమన నియమ నిష్ట గరిష్ఠులై, అలరాలు పుణ్య పురుషులారా, పవిత్రాంగునారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరి ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు నరచి సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానిని అన్నది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు పార్వతీదేవితో ఉత్తమ వ్రతం ఒకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధి పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానము వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్ట సమయమందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరముగు ఏకవిశంతి దారముతో చేతికి తోరము ధరించి షోడోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. మరునాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారము తీసుకునవలెను. ఇలా వ్రతం ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరిని ఆరాధించవలను. మరియు ధాన్యరాశి పోసి అందు పూర్ణ కుంభము నుంచి 20 పర్యాయముల సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పియించి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదములు కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాలు, కదిళీ ఫలాలు, పనస ఫలాలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలు ఇచ్చి వారులను తృప్తిపరచవలను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభుష్ట సిద్ధిని కలుగజేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని
నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతగురుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించును. అంతా జగదాంబ సంతుష్టాంగ తరంగి భర్తతో నిజ నివాస కైలాసమును కోరెను. అంతకాలమునకు శివభక్త పారాయణుడకు చిత్రాంగుడను గంధర్వుడు నందేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతము దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకానికి దాన్ని వెల్లడించజేయు కోరి దివి నుండి భువికేదించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు వజ్రదంపతులకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సర్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞ ఇమ్మని అడిగారు. అందుకతడు బిడ్డలారా, నేను దరిద్రును, సామాగ్రులను సమకూర్చగల వాటి వాడిని కాను, మీరు ఆలోచన మానుకుండినే పలికెను. అందుక వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞే మాకు ధనము అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వృటవృక్షం క్రింద కూర్చొని తోరమ కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. పరమేశ్వరుడు వారులకు పూజా సామగ్రిని అనుగ్రహించారు. వారు కల్పోక్తకంగా వ్రతం ఆచరించాడు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపాలను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దదామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతి చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి యొక్క వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖముగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మదాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుడును రాజ్యం నుండి వెడలగొట్టివేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడును చేరవెలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకుని రావాల్సిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్లి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యము మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది. ఈ పర్యాయం కూడా మార్గ మధ్యమంలో చోర రూపుడై శివుడు సొమ్మును తీసుకుని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాణి నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లి దడిగి సొమ్ము తీసుకొచ్చినా నీ తల్లి కేదార వ్రతము మానివేసిన కారణముగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. ఇప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలు చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్భాలముతో వచ్చి ఆమెను కుమారుడును రాజధానికి తీసుకువెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టములతో కల్పోక్తంగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యాన్ని పొందుదురు. శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం. ప్రతిరోజు పూజా విధానం, కార్తీక పురాణముకు సంబంధించిన వీడియో లింకులు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.